డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సీబీఐతో విచారణ నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాశీవారి తూము సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట క్రైస్తవులు, మైనార్టీలు, దళితులపై దాడులు అరికట్టాలని, పగడాల ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును ప్రభుత్వం త్వరితగతిన ఛేదించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరికి కుల వివక్షత పోరాట సమితి, సిఐటియు సంఘాలు సంఘీభావం ప్రకటించారు. ఒక నిమిషం. ఈ క్రైస్తవుల నిరసన శాంతి ర్యాలీకి విచ్చేసినటువంటి ముమ్మిడివరం నియోజకవర్గం 3 మండలాలు కాట్రేనికోన, ఐపోలవరం, ముమ్మిడివరం మండల పాస్టర్స్ పెద్దలకు, యూత్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో చాలా మంది ఇక్కడ ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, చాలా మంది ఈ ర్యాలీలో మనతో పాల్గొన్నారు. హిందూ సోదరులు ఉన్నారు, సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు, కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఉన్నారు. వారందరూ చిన్న చిన్న వాయిస్, ఒక 4 వాయిస్లు ఇచ్చిన తర్వాత, మన పాస్టర్స్ నుంచి కూడా ఒక వాయిస్ ఇచ్చిన తర్వాత మన యొక్క మెమోరాండాన్ని మరి తహసీల్దార్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సమయంలో సిపిఎం పార్టీ నాయకులు దుర్గా ప్రసాద్ గారు, వారు గత కాలంలో దాడులు జరిగినప్పుడు, మైనార్టీలపై దాడులు జరిగినప్పుడు కూడా వారు ఎంతగానో పోరాడారు. ఇటువంటి వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి, అందమైనవి అని బైబిల్ గ్రంథంలో మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క ఐక్యత, ఈ యొక్క కలయిక, ఈ యొక్క పవిత్రమైనటువంటి ర్యాలీకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కుటుంబానికి తెలియజేస్తూ, ముఖ్యంగా మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు ఖండిస్తూ మేము నిర్వహించేటటువంటి యొక్క పవిత్రమైనటువంటి ర్యాలీ ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో, సమాధానాలతో ముందలాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం. మనకి న్యాయం చేయాలనేదే మా డిమాండ్. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అందరికీ తెలుసు. అయితే దాంట్లో నిజం తెలిసి మా క్రైస్తవులకు న్యాయం చేయాలి. తర్వాత రెండవదిగా ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మీకు ఈ మెమోరాండం అందజేస్తున్నాం. 24వ తారీఖున జరిగిన ప్రవీణ్ గారికి మర్డర్ జరిగింది. అది అధికారులు, పోలీసు వాళ్ళు తీర్చేటప్పటికీ అది యాక్సిడెంట్ అని చెప్తాను. కాకపోతే అది హత్య గావించబడినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటి మీద సరైన దర్యాప్తు జరిగింది. ప్రవీణ్ గారి కుటుంబానికి, యావత్ క్రైస్తవ సమాజానికి కూడా న్యాయం చేయాలన్నది మాట్లాడారు. శాంతి ర్యాలీకి ఇచ్చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ దైవజనులకు, అదే రీతిగా మరి ఇంకా మాతో కలిసి సంఘీభావం తెలియజేస్తున్న వారికి, మీడియా వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులపై దాడులు లేకుండా శాంతి సామరస్యంగా ఉండాలనేది మా యొక్క మరి డిమాండ్ అయి ఉన్నది. గతంలో ఏ విధంగా అయితే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరం కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏ విధంగా ఈ యొక్క భారతదేశంలో ఉండే వాళ్ళమో, మరి ఇప్పుడు కూడా మరి ఒకరి మీద ఒకరు బురద జల్లకుండా, ఒకరి యొక్క భావోద్రేకాలు, ఒకరి యొక్క మరి మత సామరస్యం లేని విధంగా కాకుండా మరి అందరూ కూడా సమాధానంగా, శాంతిగా ఉండాలనేది మా యొక్క ఆశ అయి ఉంటున్నది. మాకు యేసు ప్రభు నేర్పించింది కూడా అదే అందరి కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రభు నేర్పించారు. కాబట్టి మనం అందరం శాంతియుతంగా ఉండాలనేది మా యొక్క కోరిక అయి ఉంటున్నది. మరి ఈ యొక్క ర్యాలీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి దైవజనుడు
క్రైస్తవ ప్రబోధకుడు మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరి ఆయన యొక్క మరణము అది హత్య అని మా అందరికీ కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ హత్య జరిగిన ప్రాంతంలో మరి చూసిన విషయాలు, అదేవిధంగా మరి కొన్ని విషయాలు మీడియాలో వచ్చిన విషయాలు కూడా కొన్ని అనుమానాస్పదంగా ఉన్నట్లుగా అనేకమైనవి మరి తలెత్తుతూ ఉన్నాయి కనుక మరి ప్రభుత్వ వారు అటువంటిదేమీ లేకుండా మరి న్యాయం చేకూర్చవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. న్యాయం చేకూర్చవలసిందిగా ప్రవీణ్ గారి కుటుంబానికి మరి న్యాయం చేకూర్చాలని ఈ యొక్క దైవజనులందరి తరఫున ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ గారి హత్యకు నిరసనగా ముమ్మిడివరం నియోజకవర్గం పాస్టర్ సోదరు సోదరులందరూ కూడా ఆ యొక్క ఘటన ఖండిస్తూ శాంతి ర్యాలీ పెట్టారు. ఆ శాంతి ర్యాలీకి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్ అందరూ కలగ చేసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి హత్యని బయట తీయాలి, దానికి కమిటీ వేయాలి, ఎంక్వైరీ చేయాలని మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఈ రోజు క్రైస్తవుల పైన, మైనారిటీల పైన, దళితుల పైన దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకుని ఈ క్రైస్తవులు, మైనారిటీలు, దళితులపై దాడులు అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇది కనుక అరికట్టకపోతే కనుక రాబోయే రోజుల్లో మొత్తం అందరం ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క హత్య సుమారు 15 రోజులు సుమారు కావస్తా ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కలవ చేసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపట్టుకుని ఈ యొక్క కేసుని మరి తేల్చకుండా కాలయాపన చేస్తా ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలవ చేసుకుని వాస్తవాలు బయట తీయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.